సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్లో ఇండియా గెలవడంతో చాలామంది మాజీ క్రికెటర్లు అయితే ఇండియా టీంని అయితే అభినందించడం జరుగుతుంది. అందులో మొదటి వారు శ్రీలంక క్రికెటర్ జయవర్ధనే. అతను మాట్లాడుతూ ఇండియా టీం ప్రస్తుతం ఉన్న టీంలో అత్యుత్తమైన టీం అని, ఆ టీంను ఓడించే టీమే లేదని, ఈ టీంలో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రాహుల్ పాండ్యా లాంటి అద్భుతమైన క్రికెటర్లు ఉండడంతో పాటు బౌలింగ్ కూడా వరుణ్ చక్రవర్తి, షమి లాంటి అద్భుతమైన బౌలింగ్ ఉంది కాబట్టి ఇలాంటి టీంను ఓడించే టీమే లేదని అది జయవర్ధన్ గారు అయితే చెప్పారు. అలాగే సంగక్కర్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మాత్రం టీమిండియాని అయితే తీవ్రమైన పదార్థాలతో విమర్శించడం జరిగింది. అందులో పాకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా క్రికెటర్లు వాళ్ళు ఏమంటున్నారంటే టీమిండియా మొదటి నుంచి తమకు అనుకూలమైన పిచ్ని తయారు చేసుకొని ఒకే స్టేడియంలో పదే పదే మ్యాచ్లు ఆడడంతో వాళ్ళు గెలుస్తున్నారు. మాలాగా వాళ్ళు కూడా వేరే వేరే పిచ్ల మీద ఆడి ఉంటే మేము ఖచ్చితంగా టీమిండియా పైన గెలిచేవాళ్ళమని ఆస్ట్రేలియా టీం చెబుతుంది. పాకిస్తాన్ కూడా భారతదేశాన్ని అయితే చాలా తీవ్రమైన పదార్థాలతో విమర్శిస్తున్నారండి. ఎందుకు అనంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి కారణం మీనంగా ఇండియా టీమేనంట. ఇండియా టీం పాకిస్తాన్లో మ్యాచెస్ ఆడకపోవడంతో పాటు దుబాయ్లో జరిగిన అన్ని మ్యాచెస్ గెలవడంతో పాటు తమ దగ్గర జరగాల్సిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లను కూడా దుబాయ్లో నిర్వహించడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే తీవ్రమైన ఆర్థిక భారం ఎదుర్కొంటుందండి. ఈ ఛాంపియన్ ట్రోఫీ వల్ల వారికి దాదాపు 1000 కోట్ల పైన నష్టం చూసిందట. అది కేవలం ఇండియా టీం వల్లనే మేము ఈ 1000 కోట్ల రూపాయల నష్టం రావడం జరిగింది. అదే భారతదేశం మా పాకిస్తాన్లో ఆడి ఉంటే మా యొక్క క్రికెట్ బోర్డుకి ఎంతో కొంత ఆర్థిక లాభం చేకూరి మా క్రికెట్ అనేది పటిష్టమయ్యేది. ఇలాంటి టీమ్స్ ఇంకోసారి ఐసీసీ ఈవెంట్స్లో పాల్గొనకుండా ఉండాలని ఐసీసీకి పాకిస్తాన్ బోర్డు అయితే సూచించడం జరిగింది.